పట్నం రద్దీకి దూరంగా ఉన్న ఒక చిన్న ఆదివాసుల గ్రామం. వ్యవసాయం కూడా లేదు. మనుషులు తన కుటుంబాన్ని చూడ్డానికి మరియు ఆహారాన్ని సేకరించడానికి గ్రామంకి దూరంగా పట్టణానికి వెళ్లి కూలి పని చేసేవారు మరియు సాయంత్రం ఇంటికి చేరేవారు. కానీ వీటన్నిటి వల్ల ఆదివాసులకు పలు రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది. ఒక్కోసారి ఎండ, ఒక్కోసారి వాన, ఒక్కోసారి చలి, ప్రతి కాలాన్ని ఎదుర్కొనేవారు. ఆ గ్రామస్తులు నిస్సహాయులు. ఎందుకంటే గ్రామంలో నీళ్లు మరియు కరెంట్ ఇబ్బందులు చాలా ఉండేవి. అక్కడ వ్యవసాయం కూడా లేదు. ఎవరి దగ్గరైతే కొంచెం భూమి ఉందో అక్కడ వాళ్ళు వ్యవసాయం చేసి కొద్దిపాటు డబ్బులు సంపాదించుకునేవారు. ఇలాంటి కష్ట సమయంలో గ్రామంలోని అతి తెలివైన మహిళ తారాదేవికి ఒక ఉపాయం తట్టింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన గ్రామస్తులందరం కలిసి రోడ్డు చివర ఒక డాబాని ప్రారంభిద్దాం. ఎందుకంటే చాలామంది పట్టణవాసులు ఇక్కడి నుండి వెళ్తారు. మనంగాని డాబా పెడితే తప్పకుండా వాళ్ళిక్కడ ఆగి తింటారు. దీనివల్ల మన గ్రామస్తులందరికీ కూడా ఆదాయం ఉంటుంది. రోజూ మనం పట్టణం వెళ్ళి వచ్చే సమస్యలు కూడా తీరిపోతాయి. తార మంచిగా చెప్తుంది. ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరం కలిసి మంచిగా గాని వండి పెడితే ఇటే వెళ్లే పట్టణవాసులు తింటారు. మనకైతే తెలుసు, పట్టణం వాళ్ళకి మనం చేసే వంటకాలంటే చాలా ఇష్టమని. అవును, నిజంగా. ఎందుకంటే మన వంటకాలన్నీ కూడా మట్టి కుండల్లో ఉండి అరిటాకులో పెడతాం. పట్టణవాసులకి ఈ భోజనం చాలా నచ్చుతుంది. ఇప్పుడింక ఆలస్యం చేయకూడదు. నా భార్య తార నిజం చెప్తుంది. మనమందరం కలిసి చాలా కష్టపడాలి. మనం ఒక ఆదివాసుల డాబాని ప్రారంభించాలి. మనం ఈ పని ఈ రోజు నుంచి ప్రారంభించాలి. ఆదివాసులందరూ తార మరియు ఆమె భర్త మాటలు విన్నారు మరియు అందరూ చాలా కష్టపడి రోడ్డు చివరన ఒక మంచి డాబాను ప్రారంభించారు. ఆ ఆదివాసుల దగ్గర కావాల్సినంత మట్టి, సిమెంటు లేదు. అందుకే వాళ్ళకు మట్టి డాబాను ప్రారంభించారు. తినడానికి మాత్రం ఆ డాబా భోజనం చాలా రుచికరంగా ఉండేది. శాకాహారం మరియు మాంసాహారం 2 రకాల భోజనం కూడా ఆ ఆదివాసుల డాబాలో దొరికేది. వాళ్ళందరూ చాలా కష్టపడి పనిచేసేవారు. వచ్చిందాన్ని సమానంగా పంచుకునేవారు. నెమ్మదిగా వాళ్ళకి లాభం రావడం మొదలైంది. కానీ ఒకరోజు ఆదివాసులు డాబాలో భోజనం తయారు చేస్తుండగా అకస్మాత్తుగా పెద్దగా వర్షం కురవడం మొదలుపెట్టింది. తారా, నీ మాట మరియు శైలేంద్ర మాట విని మనమందరం డాబా అయితే ప్రారంభించాము. కానీ ఈరోజు చాలా నష్టం కలిగింది. చూడండి, వర్షం అసలు ఆగేటట్టే లేదు. మరి వండిందంతా కూడా ఇలా నీరుపాలవుతుంది. అంతా వృధా అయిపోయింది కదా. ఇప్పుడిక ఉండి ఏ ప్రయోజనం లేదు. మనం అందరం ఇంటికి వెళ్ళిపోదాం మరియు రేపటి నుంచి మళ్ళీ పట్టణానికి పోయి అదే పని ప్రారంభించాలి. మనం ఈ గచ్చా గుడిసెలోని పని చేస్తూ సమయం మరియు డబ్బులు కూడా మనం ఇంకా వృధా చేయలేము. ఇలా అనుకుని ఎవరింటికి వాళ్ళందరూ బయలుదేరారు. ఎందుకంటే డాబా మొత్తం చెరువులో అయిపోయింది మరియు ఆ డాబా నీటిలో కరిగి కూలిపోయింది. మనం అసలేమనుకున్నాం? ఏం జరిగింది? ఈ వర్షం మరియు తుఫాన్ అంతా ధ్వంసం చేసింది. తారా, పద ఇంటికి వెళ్దాం. ఇలా వర్షంలో ఎంత తడుస్తూ ఉంటావు, మళ్ళీ జ్వరం వస్తుంది. శైలేందర్, మన ఆదివాసీ మనుషుల గురించి చాలా ఆలోచించి ఈ అడుగు వేశాను. కానీ ఇంతటితో ముగిసిపోయింది. తారా మరియు తన భర్త శైలేంద్ర ఇలా మాట్లాడుకుంటూనే ఉంటారు. అకస్మాత్తుగా కారొచ్చి అక్కడే ఉన్న ఒక చెట్టును ఢీకొంటుంది. మరియు అందులో కూర్చున్న ఒక పెద్ద వయసు మనిషి మరియు డ్రైవర్ స్పృహ తప్పిపోతారు. విను, అటు చూడు, ఎవరిదో కార్కి యాక్సిడెంట్ అయింది. మనం వెళ్ళి చూస్తే బావుంటుంది. ఈ వర్షంలో కార్ని నడపలేకపోయినట్లున్నారు. తారా, వీళ్ళకి దెబ్బ తగిలింది. మనం మన మిత్రులను పిలవాల్సిందే. ఒక పని చేయి, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళి మన స్నేహితులందరినీ పిలుచుకురా. మనం వీరికి సాయం చేయాలి. ఇదిగో, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. తారా పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తుంది. వాళ్ళందరూ కలిపి దెబ్బతిన్న డ్రైవర్ మరియు అతన్ని లోపలికి తీసుకెళ్తారు. ఊర్లోని ఒక వైద్యుడు వాళ్ళని బాగుచేయడానికి ప్రయత్నిస్తాడు. అక్కడున్న ఆదివాసులందరూ కూడా అతనికి సాయం చేస్తారు. కొన్ని గంటలకు యజమాని మరియు డ్రైవర్కి స్పృహ వస్తుంది. గ్రామస్తులు వాళ్ళని చూసి సంతోషిస్తారు. దేవుడి దయవల్ల మీ ఇద్దరికి స్పృహ వచ్చింది. మీరిద్దరూ ఈ కషాయం తాగండి. దీనివల్ల మీకు నొప్పులు తగ్గుతాయి మరియు మీరు త్వరగా కోలుకుంటారు. మీరందరూ నన్ను బ్రతికించి చాలా సహాయం చేశారు. వర్షం చాలా పెద్దగా పడింది. డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. అయ్యా, తెలియకుండానే కారు ముందుకు పోయింది. సడన్గా చెట్టును గుద్దుకుంది. నాకు చూసే ఛాన్స్ కూడా లేకపోయింది. నా భార్య యశోద వెళ్ళొద్దని చెప్పింది. కానీ నేను వినలేదు. వేరే ఊరు వెళ్ళడానికి బయలుదేరాను. ఎప్పుడు యాక్సిడెంట్ అయిందో మాకసలేం తెలియలేదు.
ఏదో ఇప్పుడు స్పృహలోకి వచ్చాను కాబట్టి కొంచెం కొంచెం గుర్తొస్తుంది. ఆ, ఇదేం ఊరు? నేను ముందెప్పుడు చూడలేదే. మొన్నే మేము ఆ రోడ్లో ఉన్న డాబాని ప్రారంభించాము. అందుకే మేమందరం ఆ రోడ్డు మీద ఉన్నాము. అందుకే మిమ్మల్ని చూడగలిగాం. లేదంటే మా ఊరు ఇక్కడి నుంచి చాలా లోపలికుంటుంది. మాకు ఇక్కడ వెళ్లే వాళ్ళతో సంబంధమే ఉండదు. మేము ఆదివాసులము. ఇది ఆదివాసుల గ్రామము. పట్టణానికి చాలా దూరం అండి. అసలెవరికీ కనిపించదు. అందుకే మీరు కూడా ఎప్పుడు చూడలేదనుకుంటానయ్యా. డాబా? ఇంకేం డాబాలే సార్. డాబా ఈ వర్షం మరియు తుఫానికి కూలిపోయింది. అతనికి విషయమంతా అర్థమవుతుంది. అతనటు చూసేసరికి డాబా మొత్తం నీళ్లలో మునిగిపోయింది. ఆ యజమాని పేరు మనోహర్లాల్. అతను మనసులో అదే అనుకున్నారు. వీళ్ళందరూ కష్టపడి నన్ను కాపాడి ఇంత సహాయం చేస్తే తన ప్రాణం కాపాడారు. కాబట్టి అతను కూడా ఏమైనా సహాయం చేస్తే బావుంటుందని అనుకున్నాడు. ఆ యజమాని మనోహర్లాల్ ఆదివాసులకు సహాయం చేశారు. అక్కడున్న ఆదివాసుల కోసం అతనొక సిమెంట్ దాబాను కట్టించిచ్చారు. అది సిమెంట్ దాబా అవడం వల్ల అందరూ వచ్చి అక్కడే తినేవారు. అక్కడున్న వాతావరణం ఏ విధంగా కూడా డాబాకు నష్టం కలిగించలేదు. మీకు చాలా కృతజ్ఞతలు మనోహర్లాల్ గారు. ఈరోజు మీ దయ వల్ల మా ఆదివాసుల డాబా మళ్ళీ ముందులా నడుస్తుంది. అమ్మా, మీరందరూ కూడా ఎంతో చేశారు. నా ప్రాణం కాపాడారు. లేకపోతే ఈ రోజుల్లో ఎవరు ఎవరికి సహాయం చేస్తున్నారు? నాకు కూడా బాధ్యత ఉంది. నేను మీ అందరికీ ఉపయోగపడాలి కదా. మీ గ్రామస్తులందరికీ ఎప్పుడైనా ఏ అవసరమైనా సరే మొహమాటం లేకుండా నాకు చెప్పండి. మీకు సహాయం చేయడానికి నేనెప్పుడు సిద్ధంగానే ఉంటాను. యజమాని మనోహర్లాల్ సహాయం పొందిన తర్వాత గ్రామస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నెమ్మదిగా ఆ ఆదివాసుల గ్రామం కూడా అభివృద్ధి చెందింది. పునీత్కి చికెన్ అంటే చాలా ఇష్టం. కానీ అతని భార్య మంజు వెజిటేరియన్. పెళ్లికి ముందే మంజు పునీత్కి ఈ విషయం చెప్తుంది. చూడండి, నేను వెజిటేరియన్ని. నేను మాంసం తినను. సరేలే మంజు, కానీ నా కోసం వండుతావుగా. ఇప్పటివరకైతే వండలేదు, కానీ ప్రయత్నిస్తానండి. వాళ్ళ పెళ్ళైన మరుసటి రోజే పునీత్ తల్లి చనిపోతుంది. అమ్మ గురించి ఎదవని పోషిస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడు వీడిని ఇంట్లోంచి గెంటేసే టైం వచ్చేసింది. సరిగ్గా చెప్పారు. వీడికి పని పాటు ఏమీ రాదు. ఉత్త పుణ్యాన డబ్బులు తీసుకుంటున్నాడు. పునీత్ మరియు అతని అన్నయ్య రోహిత్ కలిసి ఒక చిన్న హోటల్ని నడిపేవారు. పునీత్కి లెక్కలు చూడడం అస్సలు వచ్చేది కాదు. రోహిత్ తమ్ముడితో అన్ని పనులు చేయించి అతను మాత్రం కూర్చుని లెక్కలు చూసుకుంటూ ఉండేవాడు. రోహిత్కి తమ్ముడితో కలిసి ఉండడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు తల్లి చనిపోయాక, అరే పునీత్, నీ సామాన్లు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవాలా? కానీ ఎక్కడికన్నయ్యా? నాకేం తెలుసురా నువ్వెక్కడికి పోతావో, కానీ ఇంట్లో మీ ఇద్దరు ఉండటానికి వీల్లేదు, అర్థమైందా? మంజు ఏడుస్తూ తన తోటికోడలి కాళ్ళు పట్టుకుంటుంది. చూపించక్క, మాకు మొన్ననే పెళ్ళైంది, ఎక్కడికి వెళ్తాం? ఈ ఎదవని పెళ్ళెందుకు చేసుకున్నట్టు? వీడి బుర్రలో ఉత్తం మట్టుంది. పనిగిని ఏం చేతకాదు. ప్రతి నెల వట్టి పుణ్యాన డబ్బులు తీసుకుంటాడు. వెళ్ళండి ఇక్కడి నుండి. వాళ్ళిద్దరూ పునీత్ మరియు మంజుని ఇంట్లోంచి పంపించేస్తారు. మంజుకి కొన్ని చీరలిచ్చి వంట చేసుకోవడానికి ఒక మట్టి గిన్నె, ఒక గరిటె ఇస్తుంది. అక్క, ఒక మట్టి గిన్నెతో మేము ఎలా వంట చేసుకుంటాం? ఇంకొన్ని గిన్నెలు ఇవ్వక్క. వెళ్ళవే, అన్ని గిన్నెలతో ఎంత వంట చేసేస్తావేంటి? గంజి కాసుకోవడానికే కదా, అది సరిపోతుందిలే. ఒక్క గిన్నెతో ఎలా వండుతామో బహుశా శీతల్కి తెలిస్తే బావున్ను. తెలిస్తే అది కూడా ఇచ్చేది కాదేమో. ఇచ్చినవి తీసుకుని పునీత్ మరియు మంజు అక్కడి నుండి బయలుదేరుతారు. మంజు, నన్ను క్షమించు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నీకిన్ని కష్టాలు మంజు. ఇందులో మీ తప్పే ఉందండి. మీ అన్నయ్య వదిన ఇలా చేస్తారని మీకు కూడా తెలియదు కదా. నేను చిన్నప్పటి నుండి చాలా బుద్ధిమంతుణ్ణి, కానీ చదువులో మాత్రం నేను ధ్యాస పెట్టలేదు. అన్నయ్య ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉండేవాడు. అమ్మ మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. సరేలేండి, నేను వచ్చేసానుగా, అంతా నేను చూసుకుంటాను. ఎలా చూసుకుంటావు మంజు? నా దగ్గర డబ్బులు లేవు, ఇల్లు లేదు. మనం ఇక్కడెక్కడుంటాము? ఏ, ఫుట్పాత్ మీద ఎంతమంది ఉన్నారో చూడండి. మనం కూడా అంతే. మరి డబ్బులెలా? ఇప్పుడు మనం అడుక్కుందాం, తర్వాత సంగతి చూద్దాం. మంజు ఫుట్పాత్ మీద ఒక కర్రకి తన చీర కట్టి చిన్న గుడారల్లా చేసి దాంట్లో ఇద్దరు తలదాచుకుంటారు. మర్నాడు ఉదయం ఇద్దరు అడుక్కుంటూ ఉంటారు. కొంచెం ధర్మం చెయ్యండి బాబు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మేం చాలా పేదవాళ్ళం, ధర్మం చెయ్యండి. కానీ వయసులో ఉన్న భార్యాభర్తల్ని చూసి అందరూ ఇలా అంటారు.
అబ్బో చూసారా, వీళ్ళకి ఫ్రీగా భోజనం కావాలి. కాళ్ళు చేతులు అన్నీ బానే ఉన్నాయిగా. వింటున్నారా? ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఎవరిస్తారయ్యా పని? మీరిస్తారా? నా దగ్గర పనేం లేదు, కానీ మీకు ఇంకెక్కడైనా పని దొరుకుతుంది. అనడానికి ఏవైనా అనొచ్చు, కానీ సమయానికి ఎవ్వరూ సహాయం చెయ్యరు. అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ మంజు మరియు పునీత్కి కడుపు నింపుకోవాలి కదా. పక్కనే బంటి అనే 15 ఏళ్ల కుర్రాడు అడుక్కుంటూ ఉంటాడు. ఆ అబ్బాయితో వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదురుతుంది. బంటి రోజు రొట్టెలు తెచ్చి వీళ్ళకి ఇస్తూ ఉంటాడు. అన్నా, ఊరికే డబ్బులివ్వరు అందరూ, దానికోసం కొంచెం యాక్టింగ్ చేయాలన్నా. అవునా? అదెలా? అప్పుడప్పుడు కుంటోడ్లా గుడ్డోడ్లా నేనైతే అదే చేస్తాను. పునీత్కి ఆ ఐడియా నచ్చుతుంది. మర్నాడు పునీత్ బంటితో కలిసి గుడ్డివాళ్లా అడుక్కుంటూ ఉంటాడు. ఈరోజు పునీత్కి మొత్తం 4000 రూపాయలు వస్తాయి. బంటి, నువ్వు చాలా తెలివైనోడివి. నీ వల్లనే మాకు ఈరోజు ఇన్ని డబ్బులు వచ్చాయి. చెప్పు, ఏం తింటావు? నేను చికెన్ తిని చాలా రోజులైంది. నేను కూడా చాలా రోజుల నుండి చికెన్ తినలేదు. నీ వెళ్ళి తీసుకొస్తాను. కానీ కళాయి లేదండి. సరేలేండి, తిండి ఏదో ఒకటి చేస్తాను. పునీత్ కిలో చికెన్ తీసుకొస్తాడు. మంజు కర్రల పొయ్యి మీద మట్టి గిన్నె పెట్టి అందులో చికెన్ వేస్తుంది. మట్టి గిన్నెలో ఎలా వండుతావు? తెలీదండి, ప్రయత్నం చేస్తాను, కానీ ఇంకోటి లేదుగా. మంజు అందులోనే అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ వేసి కలిపి చిన్న మంట మీద వండుతూ ఉంటుంది. గంట తర్వాత చికెన్ ఉడికాక మంజు మట్టి గిన్నె మీద మూత తీసి చూసేసరికి దాంట్లోంచి మంచి వాసన రావడంతో మంజు నోట్లో నీళ్లొచ్చేస్తాయి. నేను మొదటిసారి చికెన్ వండాను. వాసన ఎంత బాగుందో. కాస్త తిని చూడు మంజు. అయినా తినడానికి ఇంకేమీ లేదుగా. మంజు అన్నం వండాక ముగ్గురు కలిసి మట్టి గిన్నెలో వండిన చికెన్ని తింటారు. చికెన్ చాలా బాగుంది. అవును వదినా, చికెన్ చాలా బాగా చేసావు. ఇలాంటి చికెన్ నేను ఇప్పటి వరకు తినలేదు. నేను కూడా మట్టి గిన్నెలో వండితే ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. 1 కిలో చికెన్ ముగ్గురు కలిసి మొత్తం తినేస్తారు. మంజు వదినా, నువ్వు హండీ చికెన్ ఎంత బాగా వండావో. దీన్ని నువ్వు అమ్మొచ్చుగా. అవును కదా, ఇదేదో బాగుంది. అందరూ ఒకే రకం చికెన్ తిని తిని బోర్ అవుతున్నారు. అందరికీ హండీ చికెన్ నచ్చుతుంది వదినా. కానీ దానికోసం చాలా డబ్బులు కావాలిగా. పెద్ద హండీ కావాలి, బోల్డన్ని కర్రలు కావాలి, గిన్నెలు కావాలి, కనీసం 10,000 కావాలి. అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? నేనిస్తా అన్నా. నేను అడుక్కుంటూ డబ్బులు దాచిపెట్టాను. ఆ డబ్బుల్ని నేను ఈ వ్యాపారంలో పెడతాను. మీరు నన్ను పార్ట్నర్ని చేసుకోండి. మర్నాడు నుండి మంజు హండీ చికెన్ చేయడం మొదలు పెడుతుంది. హండీ చికెన్ వాసనకే జనాలు వస్తూ ఉంటారు. మంజు ఫుట్పాత్ మీద కూర్చొని హండీ చికెన్ వండుతూ ఉంటుంది. బంటి మరియు పునీత్ అందరికీ సర్వ్ చేస్తూ ఉంటారు. మెల్లగా వాళ్ళ వ్యాపారం హండీ చికెన్ పేరుతో ఫేమస్ అవుతుంది. ఏ మనిషి వాళ్ళని ఏదైనా పని చేసుకోమని సలహా ఇస్తాడో అతనే ఒకరోజు వస్తాడు. హండీ చికెన్ తిని అతను ఇలా మెచ్చుకుంటాడు. ఆహా, మీరు చాలా మంచి పని చేశారు. ఇంత టేస్టీ చికెన్ వండుతున్నారు. 1 సంవత్సరంలోనే వాళ్ళు పెద్ద షాప్ ఓపెన్ చేస్తారు. బంటి వాళ్ళిద్దరితో కలిసి ఉంటూ ఉంటాడు. అక్కడ రోహిత్ హోటల్ మూసేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పునీత్తోనే మొత్తం పనులన్నీ చేయించేవాడు. పునీత్ కస్టమర్స్ అందరినీ బాగా పలకరించేవాడు. కానీ రోహిత్కి అవేమీ చేతకాక హోటల్ మూసేసుకుంటాడు. 1 సంవత్సరం తర్వాత పునీత్ ఆ హోటల్ని కూడా కొనేస్తాడు. ఈ విధంగా హండీ చికెన్ అమ్మి పునీత్, మంజు మరియు బంటి ధనవంతులే సంతోషంగా ఉంటారు. Thanks for watching.